భూకంపం. తెలంగాణలో మరోసారి భూమి కంపించింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో భయాందోళన వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాత్రి నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఇళ్లలో వస్తువులు కదలటం, కింద పడటం గమనించి ఉలిక్కిపడ్డారు. భూమి కంపించినట్టుగా అనిపించడంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అధికారుల వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. భూకంప కేంద్రం మంచిర్యాల జిల్లాకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ స్వల్ప ప్రకంపనలు అనుభవించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు మండలం మర్తిడి గ్రామంలో సుమారు 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు గ్రామస్తులు పేర్కొన్నారు. ఆ సమయంలో ఇళ్లలోని వస్తువులు ఒక్కసారిగా కదిలి కింద పడటంతో ప్రజలు మరింత భయాందోళనకు లోనయ్యారు. ఇటీవలే హైదరాబాద్ నగరంలోని గాజుల రామారంలో ఉదయం వేళ భూ ప్రకంపనలు నమోదైన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా భారీ శబ్దం వినిపించిందని స్థానికులు వెల్లడించారు. వరుసగా భూకంపాలు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. గతంలో కూడా మంచిర్యాల, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. అంతేగాక తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన సమీపంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం లేదా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం లేదు. అయితే అర్ధరాత్రి వేళ భూమి కంపించడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గందరగోళానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. భూకంపం. తెలంగాణలో మరోసారి భూమి కంపించింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో భయాందోళన వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాత్రి నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఇళ్లలో వస్తువులు కదలటం, కింద పడటం గమనించి ఉలిక్కిపడ్డారు. భూమి కంపించినట్టుగా అనిపించడంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అధికారుల వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. భూకంప కేంద్రం మంచిర్యాల జిల్లాకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ స్వల్ప ప్రకంపనలు అనుభవించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు మండలం మర్తిడి గ్రామంలో సుమారు 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు గ్రామస్తులు పేర్కొన్నారు. ఆ సమయంలో ఇళ్లలోని వస్తువులు ఒక్కసారిగా కదిలి కింద పడటంతో ప్రజలు మరింత భయాందోళనకు లోనయ్యారు. ఇటీవలే హైదరాబాద్ నగరంలోని గాజుల రామారంలో ఉదయం వేళ భూ ప్రకంపనలు నమోదైన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా భారీ శబ్దం వినిపించిందని స్థానికులు వెల్లడించారు. వరుసగా భూకంపాలు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. గతంలో కూడా మంచిర్యాల, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. అంతేగాక తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన సమీపంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం లేదా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం లేదు. అయితే అర్ధరాత్రి వేళ భూమి కంపించడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గందరగోళానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. భూకంపం. తెలంగాణలో మరోసారి భూమి కంపించింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో భయాందోళన వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాత్రి నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఇళ్లలో వస్తువులు కదలటం, కింద పడటం గమనించి ఉలిక్కిపడ్డారు. భూమి కంపించినట్టుగా అనిపించడంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అధికారుల వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. భూకంప కేంద్రం మంచిర్యాల జిల్లాకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ స్వల్ప ప్రకంపనలు అనుభవించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు మండలం మర్తిడి గ్రామంలో సుమారు 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు గ్రామస్తులు పేర్కొన్నారు. ఆ సమయంలో ఇళ్లలోని వస్తువులు ఒక్కసారిగా కదిలి కింద పడటంతో ప్రజలు మరింత భయాందోళనకు లోనయ్యారు. ఇటీవలే హైదరాబాద్ నగరంలోని గాజుల రామారంలో ఉదయం వేళ భూ ప్రకంపనలు నమోదైన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా భారీ శబ్దం వినిపించిందని స్థానికులు వెల్లడించారు. వరుసగా భూకంపాలు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. గతంలో కూడా మంచిర్యాల, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భూ ప్రకంపనలు
చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. అంతేగాక తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన సమీపంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం లేదా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం లేదు. అయితే అర్ధరాత్రి వేళ భూమి కంపించడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గందరగోళానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.